అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం గతంలో 2 రోజులు చేసేది, ఇప్పుడు 3 రోజులు 4 రోజులు ఈ కార్యక్రమాన్ని గంధంతో పాటు ఉరుసు కూడా ఎక్కువ రోజులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ గంధం అయిన తర్వాత కవాలి కూడా ఎక్కువ రోజులు కూడా చేస్తూ ఉన్నారు. మీరు బాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించండి, మీకేమీ ఆ బాబా ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు అమరన్న గారు ఈ కమిటీ నంబర్లకి షాలో కప్పి సత్కరిస్తున్నారు. కమిటీ వాళ్ళు కావాలి సలాం అలైకుం. ఈ ఉర్సు మహోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ ఉర్సు కార్యక్రమంలో దాదాపు 20 సంవత్సరాలుగా ఇదే కార్యక్రమంలో నేను పాల్గొంటూ ఉన్నా. నేను శాసనసభ్యుడిగా ఉండినా శాసనసభ్యుడిగా లేకపోయినా మీతో కలిసి ఉండేటువంటి మీ ప్రాంతవాసిగా ఎప్పుడు మీతోనే ఉన్నా. ఎందుకంటే ఇది రాజకీయాలకు సంబంధించినటువంటి సందర్భం కాదు. ఎన్నికలు అయిపోయినాయి, మీ అందరి నిర్ణయం కూడా అయిపోయింది. ఎప్పుడు ఉండినా ఏది ఉండినా మీ అందరి అభిమానం నేను బ్రతుకున్నంత వరకు నా పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా బాబా యొక్క ఆశీస్సులు కూడా నా పైన మనందరి పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఈ ఉర్సు మహోత్సవం ఇదే రకంగా ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా కూడా నిర్వహించాలని, ఆ నిర్వహణలో ఎక్కడ మా వంతు చిన్న సహాయం అవసరం వచ్చినా తప్పకుండా కూడా నేను మీతో ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. ఇకపోతే మనకు ఉన్నటువంటి ఏ సమస్య కానీ ఏ కార్యక్రమం కానీ ఖచ్చితంగా కూడా నేను ఇక్కడే ఉంటా, మీ పక్కనే దర్గా పక్కనే, ఇక్కడ దాదాపు 200 మీటర్లోనే నా ఇల్లు. ఎప్పుడు ఎవరు వచ్చినా ఈ పట్టణంలో తప్పనిసరిగా కూడా మీకు అందరికీ అందుబాటులో ఉంటా. నేను అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా, శాసనసభ్యుడిగా ఉన్నా శాసనసభ్యుడిగా లేకపోయినా మీ మనిషిగా అమర్నాథ్ రెడ్డిగా మీతో ఖచ్చితంగా ఉంటానని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ సందర్భంలో మీ అందరికీ మరొక్కసారి గంజే షావల్లి బాబా జలాలుద్దీన్ బాబా ఆయన ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని, అదేవిధంగా నా పైన ఆయన ఆశీస్సులు ఉండాలని, మన నియోజకవర్గం పైన ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ బాబాని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
हमारे एमएलए हो गए ही अब मिनिस्टर होना है। हमारे मिनिस्टर साहब हमारे गंजेशा वाले दरबार के पास आपको दरअसल मैं एक मानत मांगा था गंजेशा वाले बाबा के पास, वो मानत अदा कर लो, गंजेशा वाले को खत्म बस कर लो। आज हम सबको भी हमारे बहन बहनों को मिलकर सबको सलाम बोलना कर लो, ये मौका मिला है। सब जना को मौका मिलता नहीं, ऐसा मौका, वो मौका आज हमारा को मिला है। अस्सलाम वालेकुम हमारे मुसलमान भाई और बहनों को सबके तरफ से मैं हमारे अमराना को अस्सलाम वालेकुम सलाम। इसके बारे में दो बातें हमारे मिनिस्टर साहब अमराना बात करना चाहता हूँ। अल्हम्दुलिल्लाह। अस्सलाम वालेकुम। अमराना गए रमजान गए वो इसे उर्स को आगो यहाँ मानत के लगे थे। अब एक 2 रोज तक तो रख ले रहते, तो हमारे सरवर भी उन्होंने कंपनी वाले मिनिस्टर के सगाते रहते, 12 तारीख के बाद रख ले रहते, तो मिनिस्टर हो गए रहते। 12 के अंदर आगे ही नेक्स्ट उर्स को मिनिस्टर होता मैं को फिर भी तुम्हारे सोचते नहीं भी आगे दुआ ले लग जाती है। सोफी मिनिस्टरशिप आना करके सोफी दुआ करो, हमें भी दुआ करते गणेश वाले बाबा करे और एक दुआ करने का ही अब हमारे होने वाले मिनिस्टर अमानत रखिए बात करते हैं। जलालुद्दीन बाबा गंजेशा वाली बाबा जलालुद्दीन बाबा का उर्स को आइंदा साल भी हमें ऐसा जाकर तुम्हारे सबसे भी दुआ ले लग जाती। अस्सलाम वालेकुम।